నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు నేహ గారు ఉన్నారు. సో తన దగ్గరికి మనం ఎందుకు వచ్చామంటే ప్రవస్తి ఆరాధ్య గారు వచ్చేసి తను పాడతా తీయలో కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి, సరిగ్గా నడిపించట్లేదు. కొంతమందికి మెజారిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఇంకా సపోర్ట్ ఉన్న వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడతారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు చేశారు. సో అది నిజంగానే ఉంటుందా ఏంటి, ఇలాంటి షోలో ఎలా ఉంటుంది ఏంటి అని మన ముందు నేహ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు బాగున్నారు? బాగున్నాండి. సో అది మీకు ఆల్రెడీ ఇష్యూ తెలుసు, ప్రవస్తి గారు వచ్చేసి ఇలా బయటికి వచ్చి ఈ షో కరెక్ట్గా నడవట్లేదు, సో దీంట్లో ఫాల్స్ ఉంది, చాలామంది ఎవరైతే సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళకే సపోర్టివ్గా ఉంటుంది అని చెప్పేసి ఉన్నారు. నిజమంటారా, ఏమంటారు? సో ప్రవస్తితో మాట్లాడాను, నేను కూడా మాట్లాడాను. సో ఇవి యాక్చువల్గా ప్రతి షోలో జరుగుతుంటాయండి కామన్గా. అంటే కొంచెం పార్షాలిటీ చూపించడం అని, సాంగ్స్ విషయంలో అవ్వడం అని, ఎపిసోడ్స్ అప్పటికప్పుడు ఎపిసోడ్లో మనల్ని మార్చేయడం అనేది, ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి కామన్గా. బట్ పాడతా తీగాలో నేను పాడినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా కాస్ట్యూమ్స్ విషయంలో కానీ ఇట్లాంటి విషయాల్లో అయితే పాడతా తీగాలో జనరల్గా పర్ఫెక్ట్గానే ఉంటారు. అంటే అందులో కవర్డ్గా ఉండాలి, అంతా సారీస్ వేసుకొని లైక్ బొట్టు పెట్టుకొని అంతా అలాగానే ఉండాలి. సో నేను తనను కూడా అన్నాను అనమాట, మరి ఇదివరకు ఇట్లా లేదు కదా, ఇప్పుడు ఇట్లా ఉందా అంటే తను చెప్పింది ఏంటంటే ఇదివరకు మేనేజ్మెంట్ వేరే కదా, సో బాలు గారి తర్వాత ఇప్పుడు వేరే మేనేజ్మెంట్ ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది, నేను ఇంత హర్ట్ అయ్యాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి తను అన్నదన్నమాట. సో పాడతా తీగాలో ఇప్పుడు ఈ మూమెంట్లో ఏం జరిగింది అనేది నేను చెప్పలేకపోయినా, జనరల్గా ఇన్ జనరల్ తను చెప్పిన విషయాలు అయితే వేరే షోస్లో అవి జరుగుతాయి, డెఫినెట్గా జరుగుతాయి. అంటే ఏ షోలో మీకు తెలిసినంత వరకు ఏమో షోలో జరుగుతుంది? నేను అన్ని ఛానల్స్లో పాడాను, రియాలిటీ షోస్ నేను మొత్తం 10 రియాలిటీ షోస్లో నేను పాడాను. అందులో ఒక 5-6 రియాలిటీ షోస్లో అయినా నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ జరిగాయి. కాస్ట్యూమ్ విషయంలో ఎప్పుడు జరగలేదు. కాస్ట్యూమ్ నాకు కూడా ఇది యాక్చువల్గా వింతగా ఉంది, ఎందుకంటే అట్లా ఇండీసెంట్ కాస్ట్యూమ్స్ తోటి ఉండాలి అని సింగింగ్ రియాలిటీ షోస్లో జనరల్గా అసలు మేము ఎప్పుడు అలాంటిది వినలేదు. ఇది ఇప్పుడు కొత్త ఇష్యూ లాగా అనిపిస్తుంది నాకేదో. బట్ వేరేది లైక్ టీం వాళ్ళు ఒకళ్ళకే ఫేవర్ చేయడం కానీ, వాళ్ళని గెలిపించాలి అనుకోవడం కానీ, అన్యాయంగా ఎలిమినేట్ చేయడం అనేది, బాగా పాడితే కూడా ఎలిమినేట్ చేయడం, ఇలాంటివి అనేది జరుగుతాయి. లైక్ ఇప్పుడు ఒక షోలో అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ షోలో ఎలిమినేట్ చేయాలి అని అనుకున్నారు నన్ను. అంటే వాళ్ళు ఎందుకు అనుకున్నారో వాళ్ళ రీజన్స్ మనకు తెలియదు కదా, బట్ అనుకున్నారు. సో అలాంటి ఒక మూమెంట్లో ఒక షోలో నాకు ఏం జరిగిందంటే, నన్ను అప్పటికప్పుడు 3rd కంటెస్టెంట్ ఉండాల్సిన దాన్ని లాస్ట్ కంటెస్టెంట్కి నన్ను మార్చేశారనమాట. మార్చేసి ఏం చేశారంటే, కరెక్ట్గా నేను పాడడానికి వచ్చేటప్పుడు అందులో ఉండే కీబోర్డ్ ప్లేయర్ ఎవరికో మా రిలేటివ్కి ఎవరికో యాక్సిడెంట్ అయింది, నేను అర్జెంట్ వెళ్ళిపోవాలని చెప్పి లెగిసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోతే నేను పాడేటప్పుడు ఇంకా కీబోర్డ్ లేదు అక్కడ. కీబోర్డు ఎవరో ఒక మనిషి, ఒక ఆయన వచ్చేసి నాకు వచ్చు కొంచెం లైట్గా కీబోర్డు, నేను ప్లే చేస్తాను, షూట్ చేసేద్దాం అని చెప్పేసి ఆయన ప్లే చేసి అంతా రాంగ్గా ప్లే చేశారనమాట. ఇదంతా ఒక డ్రామా లాగా జరిగింది అక్కడ. అంటే రాంగ్గా ప్లే చేసేసరికి ఇంకా ఆబ్వియస్లీ పాడేవాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. అయినప్పటికీ నేను నా బెస్ట్ ఇచ్చాను. ఆ ఎపిసోడ్లో నన్ను ఎలిమినేట్ చేశారు, అయిపోయింది, అంతా ఓకే, బాగానే ఉంది కదా. నేను తర్వాత మేకప్ రూమ్కి వెళ్ళి చూస్తే ఆ కీబోర్డ్ ప్లేయర్ అక్కడే ఉన్నాడు. అది ముందే ప్లాన్. ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్ అనే వాళ్ళు ఇప్పుడు లైక్ ఛానల్ వాళ్ళు పిలిస్తే వర్క్ చేయడానికి వచ్చారు. వాళ్ళు అంత ధైర్యంగా అప్పటికప్పుడు నేను ఇది మానేస్తాను, నేను ఇప్పుడు ఇది వెళ్ళిపోవాలి, నాకు అర్జెంట్ పని ఉంది, అట్లా చెప్పలేరు. ఎందుకంటే ఒక షూటింగ్ అనేది ఒక 100 మందితో కూడుకున్న పని అనమాట. ఎవరి ఇష్యూస్ వచ్చినా కానీ ఆ టైంకి జరగాల్సిందే, తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు. కానీ ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని నేను అడిగాను, ఏంటి మీరు ఇక్కడే ఉన్నారు కదా వెళ్ళలేదు ఏంటంటే, ఇందాక కాల్ వచ్చింది అప్పుడు వచ్చేసాను, తర్వాత మళ్ళీ బాగానే ఉందని చెప్పారు, అందుకే ఇంకా ఇక్కడే ఉన్నాను, నేను వెళ్ళలేదు. అలాంటప్పుడు మరి లోపలికి ఎందుకు రాలేదు, నా సాంగ్ అంతా పాడైపోయింది అని అంటే ఆల్రెడీ ఎవరో ఉన్నారు కదా అని నేను రాలేదు. సో ఇదంతా అక్కడ జరిగిన ఒక డ్రామా అనమాట. ఏంటి అంటే నేను ఎలిమినేట్ చేసేయడానికి అదొకటి అలా జరిగింది. యా, వేరే కంటెస్టెంట్స్ విషయంలో జరగలేదు. నన్ను లాస్ట్ మార్చి, అది కూడా నేను 3rd కంటెస్టెంట్ ఉండాలి, కానీ నన్ను అప్పటికప్పుడు లాస్ట్కి మార్చారు. అది ఏ ప్రోగ్రామ్ చెప్తారా?
ఏ ఛానల్ ఏంటి? ఒక షోలో జరిగింది, పోనీ ఛానల్ పేరైనా చెప్పరా? ఒక ప్రోగ్రామ్ లో జరిగిందండి. అలాగే ఇప్పుడు అక్కడ వస్తారు కదా జడ్జెస్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరైనా సింగర్ వచ్చు అంటే ఆయన పాడిన పాట పాడితేనే ఆయనకు సపోర్టివ్గా మాట్లాడతారు అని చెప్పేసి అన్నది తను, నిజమంటారా? అంటే అది ఇప్పుడు ఆయన సాంగ్ పాడినప్పుడు ఆయనకి ఇంప్రెసివ్ గా అనిపించడంలో అది వింత కూడా ఏమీ లేదు. బట్ ఆయన సాంగ్స్ పాడితే మాత్రమే మార్క్స్ వేస్తారు అనడం మరి అది నాకు కూడా తెలియట్లేదు. అట్లా అయితే మాక్సిమం జరగదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ జరుగుతాయి, చాలా పాటలు పాడాలి, ప్రతి ఒక్కటి జడ్జెస్ సాంగ్సే ఉండవు కదా, వేరే సాంగ్స్ కూడా చాలా ఉంటాయి. బట్ మన సొంత సాంగ్ అంటే మనకి ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటది, ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా వింటాము. సో ఆ వేలో తనకేమన్నా అనిపించిందేమో, లేదా తను చెప్పింది ఏంటంటే ఆయనకి ఇష్టమైన సాంగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చారు, నాకు పిచ్చి పాటలు ఇచ్చారు, ఆయన ఫేవరెట్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్తుంటాను. అంటే ఆ విధంగా కూడా ఉంటుంది. అంటే అక్కడ జడ్జెస్ అయితే ఎవరెవరు వస్తారో అంటే ఫస్ట్ పాటలు సెలెక్ట్ చేసి పాట మీరు వాడండి అని చెప్పేసి డివైడ్ చేస్తారా, లేదంటే మీరే చూస్ చేసుకుంటారా పాటలు? అంటే ఒక్కో ప్రోగ్రామ్ లో ఎలా ఉంటదంటే మనం ఒక 10 సాంగ్స్ ఇస్తే అందులోంచి ఒకటి మనకి ఇస్తారు. అంటే వాళ్ళే చూస్ చేసి మీకు ఇచ్చేస్తారు? వాళ్ళు చూస్ చేసి ఇస్తారు. అంటే మనం ఇచ్చిన 10లో ఇస్తారు. ఒక్కోసారి ఏం జరుగుతుంది, ఆ 10లో ఏమి ఉండవు, వాళ్ళు ఇంకో కొత్తది ఏదో ఇస్తారు. బట్ ఒక్కొక్క ప్రోగ్రామ్ లో ఎలా ఉంటది అంటే మనకు చాయిసే ఉండదు అనమాట. వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు, వాళ్ళు ఏది ఇస్తే మనం అదే పాడాలి కంపల్సరీ, దాన్ని మనం నో చెప్పడానికి లేదు. ఇట్లా నాకు కూడా ఒక షోలో జరిగింది. ఆ షోలో ఏంటంటే నాకు సూట్ అవ్వని సాంగ్ నాకు ఇచ్చారు. అప్పుడు కూడా కిరవాణి గారు జడ్జ్ ఆ షోకి. సో నేను అడిగాను, ఇట్లా నాకు ఎందుకు ఇచ్చారు, నాకు ఇది సెట్ అవ్వట్లేదు, కొంచెం మార్చండి ప్లీజ్ అండి అని నేను అడిగితే, లేదండి ఇది కీరవాణి గారే సాంగ్స్ కంటెస్టెంట్స్ అందరికి ఇవ్వమని చెప్పారు, మీకోసం ఆయన ఈ సాంగే సెలెక్ట్ చేశారు, ఆయనకు మేము చెప్పలేం కదండి, ఏం చేయలేమన్నారు. అది కాదండి ఒకసారి అడిగి చూడండి, ఎందుకంటే నాకు అసలు సెట్ అవ్వట్లేదు ఈ సాంగ్, నా వాయిస్కి సూట్ లేదు అంటే, లేదు మీరు పాడాల్సిందే ఖచ్చితంగా, మీకు వేరే ఆప్షన్ లేదు అన్నట్టు చెప్పారు. ఇంకేం చేస్తాము, వేరే ఆప్షన్ లేదు, అదే పాడాను. పాడితే ఆబ్వియస్లీ నాకు మంచి కామెంట్స్ రాలేదు, సాంగ్ సెలెక్షన్ రాంగ్ అన్నట్టు కామెంట్స్ వచ్చినాయి. ఆయనే చెప్పారు నాకు ఈ సాంగ్ నీకు అంత సెట్ అవ్వలేదు అని చెప్పేసి ఎపిసోడ్లో ఆయనే చెప్పారు. ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎలిమినేట్ కూడా అయిపోయాను ఇంకా. సో ఇప్పుడు నేను వెళ్ళి కీరవాణి గారిని అడగగలుగుతానా, ఈ పాట మీరు నాకు ఇచ్చారా అని చెప్పి నేను అడగలేను కదా. అది వీళ్ళు కూడా ఆడిన మధ్యలో డ్రామా అయి ఉండొచ్చు కదా, ఆయన పేరు పెట్టి ఆయన ఇమ్మన్నారు అక్కడ దాకా వెళ్ళలేమని తెలుసు, సో వాళ్ళు కూడా అది అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా. సో అట్లా పేర్లు వాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఇట్లా వ్యత్యాసం పక్కా చూసారంటే ఎందుకు వ్యత్యాసం చూసారనేసి అనుకోవచ్చు. అంతే, ఇంకా వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళని గెలిపించాలి అని. అంటే ఎప్పుడైనా ఒకసారి వస్తుంది స్పెషల్ గెస్ట్ అన్నప్పుడు, అంటే ఎవరైనా స్పెషల్, ఇప్పుడు మీరు కీరవాణి గారు కొన్ని పాటలు ఇస్తారు, ఇట్లా ఎవరెవరైతే వస్తారో అప్పుడు అది అంటే వాళ్ళకే ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు ఆ విధంగా సపోర్టివ్గా మాట్లాడతారు అనేసి అంటున్నాను. మోస్ట్లీ ఎక్కువ జడ్జెస్ చెప్పేదంతా నాకు అనిపించదండి, ఎందుకంటే ఇది ఎక్కువ మేనేజ్మెంట్ సైడ్ నుంచి జరుగుతూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఒక్కోసారి అనుకుంటారు కొన్ని షోస్లో, వీళ్ళని గెలిపించాలి, వీళ్ళు గెలిస్తే బాగుంటుంది అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళని గెలిపించడం కోసం ఇప్పుడు బాగా పాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మొదట్లోనే ఎలిమినేట్ చేస్తారు.